జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సన్నాహకంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంకలపూడి అనితలు. మత సామరస్యం, దేశ సమగ్రతకై ఐక్యంగా ఉద్యమించాలి. సమైక్యత యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు. ఎల్టీటీ ర్యాలీకి బాంబు బెదిరింపు. ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం. తనిఖీల్లో బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. యోగా అంటేనే భారతీయ వ్యవస్థలో సాంప్రదాయంగా వస్తున్న ఒక వ్యవస్థ అని, యోగా అంటే ఆసనాలు చేయడం కాకుండా యోగా మన దైనందిన జీవిత కార్యక్రమంలో ఒక భాగం అవ్వాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన యోగా డే వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ పివిఆర్ గణబాబు, వేపాడ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యం మనకు గొప్ప ఆస్తి అన్నారు. మన ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, పాతతరం ఆహారం వైపు అడుగులు వేస్తున్నామని, అందరిలో ఆరోగ్య భద్రత పెరిగిందని, యోగాంధ్రలో యోగాసనాలు కార్యక్రమం అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరారు. 11వ యోగా వేడుకలు విశాఖలో నిర్వహించడం అదృష్టమని, యోగా అంటేనే భారతీయ వ్యవస్థలో సాంప్రదాయంగా వస్తున్న ఒక వ్యవస్థ అన్నారు. వేడుకను రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు అందరినీ సిద్ధం చేస్తున్నామని, దీనిలో భాగంగా టీఓటీలకు వారి ద్వారా మిగిలిన వారికి యోగా శిక్షణలు అందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా సర్టిఫికెట్లు అందజేసేందుకు తదుపరి ప్రక్రియలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశామని జిల్లా కలెక్టర్ యమన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు, నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని, మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమైపోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన విష్ణుకుమారాజు గారు అన్నట్టుగా పిజ్జాలు, బర్గర్ల దగ్గర నుంచి మళ్ళా రిపిటేషన్, మళ్ళా స్కిల్ లాగే మళ్ళీ ఈరోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి వాళ్ళలో శక్తిని, వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్, మార్నింగ్ లెగ్స్తే అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, ఇక్కడ బందోబస్తు ఉంది, అక్కడ బందోబస్తు ఉంది, పై ఆఫీసర్ తిడతారేమో, కింద ఆఫీసర్ పనిచేయడేమో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో, ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రల్లో. అటువంటి దాని గురించి మనం ఒక అరగంట, ఒక గంట స్పేర్ చేస్తే ఈ 24 అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే. 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం, అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను రోజు ఒక్కొక్క థీమ్తో హ్యూజ్ ఈవెంట్గా కూడా మనం తీసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 2 కోట్ల మందితో జూన్ 21వ తేదీన యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రజలు చైతన్యపరుస్తున్నారు. ఇక్కడికి గొప్ప ఏంటంటే మనకి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా
ఈ ఆర్కే బీచ్లోనే యోగోత్సవంలో పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతకుముందు ఉన్న రికార్డుల్ని అధిగమించి కొత్త రికార్డుని, ప్రపంచ రికార్డుని సాధించేందుకు ఈ విశాఖ వేదికగా కాబోతుండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను ప్రతి ఒక్క వర్గాల్లో కూడా చైతన్యం నింపుతున్నాం. ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడినా కానీ రేపు జూన్లో 21వ తేదీ జరిగేటువంటి యోగా గురించి చర్చ మొదలవుతా ఉంది. అందువల్ల దీన్ని మనం విజయవంతం చేయాలి. ఒకవైపు మొక్కలు నాటండి, పెంచండి అన్న నినాదంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, మరోవైపు ఎదిగిన చెట్లను నరికి నెలరాలుస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. లాసెన్స్ బే కాలనీ సమీపంలో పెదజాలారిపేట రహదారిలో కొంతమంది వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా నీడనిచ్చే చెట్లను నరికివేస్తున్నారు. అదేంటని అడిగిన స్థానికులతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలన్న సంకల్పంతో నగర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు, పాలకులు శ్రీకారం చుడుతుంటే, ఇలా కొంతమంది మాత్రం ఉన్న చెట్లను నరికి కాలుష్య కోరల్లోకి ప్రజానికాన్ని నెడుతున్నారు. స్వార్థపూరిత ఆలోచనలతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. విద్యుత్ వైర్లకు లేదా రోడ్లకు అడ్డుగా గుబురుగా పెరిగిన కొమ్మలను కొట్టేయడం సహజంగా చూస్తుంటాం. కానీ వీరు మాత్రం తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయన్న వంకతో చెట్లను నరుకుతున్నారు. ఇలా వదిలేస్తే మరికొన్ని రోజుల్లో ఇక్కడ నీడనిచ్చే చెట్లు కనుమరుగవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టుని నా వెనకున్న చెట్టుని కొట్టేశారు. కొడితే మార్నింగ్ వచ్చి నైట్ 11:30, 12 నైట్ టైంలో కొడుతున్నారు. అది జీవీఎంసీ పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ ఉండదు. వాళ్ళ దగ్గర మేము మాలాంటి వాళ్ళు అడిగితే ఇక్కడ మేము తిరుగుబాటు చేస్తారు. ఆ రోజు జీవీఎంసీకి మేము కంప్లైంట్ చేసాము. అది మరి యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు. మళ్ళీ రీసెంట్గా ఈరోజు మళ్ళీ నైట్, శుక్రవారం నైటు మళ్ళీ ఇక్కడ పక్కన 2 చెట్లు మళ్ళీ కొడిశారు. అవి మరి ఆ జీవీఎంసీలు మరి యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియట్లేదు. ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి, మహిళలతో అందరితో మీటింగ్ పెట్టి, చెట్లు ఎంత మనం పెంచగలిగితే అంత మనకి కాలుష్యం లేకుండా పర్యావరణం బాగుంటుంది, మనకు రోగాలు కూడా రావు, మీరు అంత పెంచండి, మేము సపోర్ట్ చేద్దామన్నారు. సో అది చెప్పిన 2వ రోజు నుంచే వీళ్ళు చెట్లు నరకడం మొదలు పెట్టేశారు. దీనికి కనీసం ఎవరు రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు. వాళ్ళు కొట్టేవాడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఎదుగుతున్న 10-15 ఏళ్ళ తాలూకా దీనికి ఉన్న బలం ఉన్న చెట్లని నరికేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు ఎంత నీడనిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తే దానికి చెట్టు కింద ఉంటుంది, ఎంత గాలి ఉంటుంది, మన వాతావరణం రోగాలు కాపాడడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లు కొట్టేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారంటే మా మీద తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కొట్టేవాళ్ళు ఆ రోజు మా మీద తిరుగుబాటు చేశారు. మాకు అడ్డు వచ్చింది, మాకు షాప్ ముందులో అడ్డు ఉన్నాయి, మాకు వ్యాపారాలకు అడ్డుకున్నాయని పెడతారు. మరి దీనికి మరి ఒకసారి దాన్ని ఖండిస్తే అందరికీ బాగుంటుంది. లేకపోతే ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనుషులు కూడా రేపొద్దున నరుకుంటూ పోతారు. మనుషులకి చెట్లకి తేడాలు చూస్తారు. ఇంకా ఏ లేదు. ఇప్పుడు కలెక్టర్ గారు మన ఆదేశాల ప్రకారంగా వెల్లపూడి గారు మొన్న మీటింగ్ పెట్టారు శివాజీ పార్కులో. చెట్లు మనం ఎంత పెంచగలిగితే అంత బాగుంటుంది, మేము దానికి సపోర్ట్ చేస్తామని అన్నారు. కానీ జరిగిపోయింది. ఇది వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా వస్తానన్నారు. సో ఏం జరుగుతుంది వారం రోజుల నుంచి చూస్తాం. ఇక్కడ ఏం జరగలే నాకు తెలిసి. అయితే ఆ రోజు నేను ఉన్నాను, ఈరోజు నైట్ కొట్టినప్పుడు నేను చూశాను. అందుకనే మీ మీడియా వాళ్ళు పిలిచాము. దీని ద్వారా వాళ్ళకి కనువిప్పు కలుగుతుందేమో. ఇక మీదట ఇలా జరగకుండా ఉండడం కోసం ఏ చర్యలు తీసుకుంటారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఎన్టీఆర్ జయంతిలో పాల్గొంటారని అన్నారు. తన నటనతో అశేష ప్రేక్షాదరణ పొంది ప్రజాసేవలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న మహోన్నతుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. అంతటి మహానీయుడిని జయంతోత్సవాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మద్రాసి ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మారుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చేయని రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్ దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పు అట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వ పరంగా చేస్తే
ప్రభుత్వాలు మారినా, తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుగా చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచం వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని దిశగా డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. ఒకటే కోరుతున్నాను చంద్రబాబు గారిని, రేపు మహానాడు ముందే 26 తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది ఆకాంక్ష. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు పోయి నేటికి 4 రోజులు కావస్తున్న ఒక ఉగ్రవాదిని కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యం, దేశ సమగ్రతకై ఐక్యంగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సమైక్యత యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా బస్టాండ్ వద్ద ఉన్న గురజాడ అప్పారావు విగ్రహం జంక్షన్ నుండి ఆసిలిమెట్ల మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ జాతీయ జెండాను పట్టుకుని ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన ముందు డప్పు కళాకారులు, చిన్నారులు కోలాటం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలతో భారతదేశ చిత్రపటాన్ని పట్టుకుని ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ సమైక్యత యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేశామని మోదీ ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించలేకపోయిందన్నారు. ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఇటువంటి ఆపరేషన్లు గతంలో కూడా అనేకసార్లు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో దాడి చేసినప్పుడు ఉగ్రవాదులు అంతమయ్యారని చెప్పుకొచ్చిన మోదీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఉగ్రవాదులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఉగ్రవాద స్థావరాలను అంతం చేయడంతో ఆగిపోకుండా వాటి మూలం ఎక్కడుందో పరిశీలించి దాన్ని అంతం చేయాలన్నారు. ఒక ప్రొఫెసర్ అలీ ఖాన్ అనే ప్రొఫెసరు వాస్తవాలు చెప్పాలన్నందుకు మాత్రం ఆయన మీద ఈఓపీఏ కేసు పెట్టి జైల్లో తోశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందని చెప్పుకుంటున్నాం. అంటే మతాన్ని బట్టి శిక్షలు, ఇది మనుధర్మ శాస్త్రం తప్ప ఇంకోటి కాదు. అందుకని భారత రాజ్యాంగానికి కూడా ఈరోజు ప్రమాదం ఏర్పడింది. అందుకని మత సామరస్యం, దేశ రక్షణని ఈరోజు దేశంలో కాపాడగలిగేది కమ్యూనిస్టులు మాత్రమే. ఈ వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పడం కోసం ఈ సమైక్యత యాత్రల్ని నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర సిలబస్లో స్కూలు పిల్లల్లో 1వ తరగతి నుంచే మత సామరస్యం, దేశ సమైక్యత మీద, ఈ దేశ చరిత్రలో ఏ రకంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఐక్యంగా స్వాతంత్రోద్యమాన్ని పోరాడారు, ఐక్యత కోసం నిలబడ్డారు, పోరాటాలు చేశారు. ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి, పసిపిల్లల హృదయాల్లో వాళ్ళకు ప్రబోధించాలని చెప్పి అందుకు పాఠ్యాంశాల్లో ఈ సిలబస్ చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాకిస్తాన్కి వెళ్తున్న జలాలను కానీ అడ్డుకుంటే కనుక జలాలను కానీ ఆపితే ఆ జలాల్లో భారతీయుల రక్తం అని చెప్పి నిన్న తాజాగా పాకిస్తాన్ కూడా ప్రకటించింది. దానికి కూడా భారతీయ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారతదేశ ప్రజాప్రతినిధులు, మన పాలకులు, పాకిస్తాన్ పాలకులు ఇద్దరూ మతోన్మాద పాలకులే. ఒకరినొకరు రెచ్చగో వాళ్ళ ఉద్దేశం మన రక్షణ శాఖ స్పష్టంగా ప్రకటించింది. పెహల్గాం ఉద్దేశం హిందూ ముస్లిం చీలికి తీసుకురావటం. పాకిస్తాన్ ఉద్దేశం అదే. ఆ రెచ్చగొట్టెడు ఉపన్యాసాలు ఇక్కడ వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఇక్కడ మనం అంతే చేస్తున్నాం. ఈ రెచ్చగొట్టెడు ఉపన్యాసాలతో ప్రజల మధ్య ద్వేషాలు పెంచడం మధ్య ఇంకోటి లేదు. వడ్లపూడిలో నెలకొల్పిన నజరెన్ ప్లే స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విశాఖ రామ్నగర్లో విజయవంతంగా కొనసాగుతున్న నజరెన్ ప్లే స్కూల్, డే కేర్ అండ్ కోచింగ్ సెంటర్ నూతన బ్రాంచ్ను వడ్లపూడి గాంధీ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. నజరెన్ అకాడమీ డైరెక్టర్ పి ఇమాన్యుయల్, ప్రిన్సిపల్ ప్రతిమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అతిథులు క్లాస్ రూమ్లు, ప్లే రూములను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మరో ప్లే స్కూల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ బొండా జగన్ అన్నారు. మా ఏరియా అంతా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా ఆలోచన కూడా. దానికి ఎప్పుడు కూడా మరి మీరు ఎప్పుడు కూడా మా సహకారం లేకుండా మీరు కూడా ఈ ప్రాంతంలో మీకు తెలుసు బిజినెస్ ట్యాక్స్ ఎలా ఉంది, ఏదైనా సరే ఒక స్కూల్ బాగుండాలన్నా సక్సెస్ అవ్వాలన్నా అది కంపల్సరీగా మీ ఒత్తిడి, మీ ఒడివుడి కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ స్కూల్ బాగుందంటే మాత్రం అది నేను కూడా చెప్పవసరం. ఒక ఎలాగైతే మీరు సిటీలో స్కూల్ పెట్టారో అది ఎలాగైతే సక్సెస్ అయిందో అంతకన్నా డబుల్ సక్సెస్ అవుతుంది. ఈ ప్రాంతవాసులందరూ కూడా
చాలా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మైండ్ పెట్టారు. ఎందుకంటే మాకు స్టీల్ ప్లాంట్ వాసులు ఎక్కువ ఈ ప్రాంతంలో. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాబట్టి అందరూ స్టీల్ ప్లాంట్ వెళ్ళాలి, స్టీల్ టౌన్షిప్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళాలైతే అలా కాదు. అంతా లోకల్ హై స్కూల్లో కూడా ఎక్కువ మంది చదివించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో మరి మీ అందరికీ పక్కనే మీ అదృష్టం కూడా పక్కన ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో 150 లక్షలు పెట్టి సుమారు 4 ఎకరాల సెంటర్లో గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి పల్లా శ్రీనివాసరావు గారు గత 2018లోనే మనకి 2 కోట్లు శాంక్షన్ చేశారు. అనేక కారణాలు గవర్నమెంట్ ఏదో అయిన తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినట్టు దాన్ని నేను దృష్టి ప్రసారించి అంటే ఈ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సుమారు 1000 ఎకరాలు త్యాగాలు చేస్తే మాకు సరైన ప్లే గ్రౌండ్ లేదని చెప్పేసి చెప్పగానే 4 ఎకరాల విషయంలో ఇండోర్ అండ్ అవుట్డోర్ షేరింగ్ ప్లాన్ చేసాం. ముందు అది ట్యాంక్ కాబట్టి కంపల్సరీగా ముందు ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్, జిమ్, ఓపెన్ జిమ్ అది పెడదామని చెప్పి ఒక ఆలోచన 150 లక్షల చుట్టూ ప్రహారీ అన్ని పెట్టడానికి రేపు కౌన్సిల్లో ఆమోదం కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి అది మీ అదృష్టం. మీ స్కూల్ ఎక్కడ డెవలప్ అయితే అందులో మేమే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు కూడా లేబర్ మాధ్యమం నేను సహకరిస్తాను తెలియపరచుకుంటూ మరి ఈ ప్రాంతంలో మీకు ఎందుకంటే చాలా ప్లే స్కూల్ ఉన్నాయి, మీకు తెలిసింది చాలా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా స్కూల్ డెవలప్ అవ్వాలంటే 4-5 స్కూళ్ళు ఉంటేనే మనకు కూడా తెలుస్తుంది ఈ స్కూల్ బాగుందా, ఆ స్కూల్ బాగుందా అని. ఇక్కడ చూడండి మన ప్రాంతంలో ఈ రోడ్డు తిరగ అన్ని షాపులు ఉంటాయి, టీ షాపులు ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఎలా ఉండేవి, ఎక్కడ బాగుందంటే అక్కడికే. ఇక్కడ ప్లే స్కూల్లో కూడా మీ స్కూల్ అయితే మాత్రం మంచి దేవాలయం ఎదురుగా ఒక మంచి ప్లేస్లో కడుతున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా క్రిస్టియన్స్ కాబట్టి మరి ఎక్కడ కూడా చాలామంది క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు మా దగ్గర కూడా. వాళ్ళందరికీ మీరు కూడా ఇండిపేట్ చేయండి. మేము కూడా కంపల్సరీగా మేము అందరూ తెలియపరుస్తాం. ఇక్కడ ప్లే స్కూల్ పెట్టారు, చాలా చక్కగా సిటీలో ఉందని చెప్పి మేము కూడా మీరు మాత్రం తెలియపరుస్తాం. కాబట్టి నాకు చక్కటి ఏదైతే ఈ స్కూల్లో మనల్ని నజరానా స్కూల్లో భాగస్వామ్యం చేసినందుకు మీకు కానీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూలై 5న లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని సంస్థ సెక్రటరీ ఆర్ సన్యాసనాయుడు తెలిపారు. సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, వాహన, ఇన్సూరెన్స్ కేసుల పరిష్కారం కోసం కక్షదారులు తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుకొని రాజీల కోసం ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే జూలై నెల 5వ తేదీన మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆయా కోర్టుల పరిధిలోని జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ చేసుకోదగ్గ సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, మోటార్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వచ్చే కేసులు, ఇన్సూరెన్స్కి సంబంధించిన కేసులు కూడా రాజీ చేసుకోవచ్చును. కాబట్టి కక్షిదారులందరూ కూడా మీ అడ్వకేట్స్ని సంప్రదించి కోర్టుల్లో మెమోలు వేసి ఆ రోజుకి మీ కేసుల్ని రిఫర్ చేయించుకోవడం కానీ, లేదా ఆయా కోర్టుల్లో మీరు ఆ రోజు హాజరైనట్లయినా కోర్టు వారికి రిప్రజెంట్ చేస్తే కోర్టు వారు కూడా కేసును పరిశీలించి రాజీ చేయడానికి తగు సూచనలు మీకు అందరికి ఇస్తారు. కాబట్టి మీరు ఆర్థిక భారం లేకుండా మీ కేసుల్లో నుంచి బయటపడే సదవకాశం. కాబట్టి అందరినీ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీన మన ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి కోర్టు పరిధిలోనూ కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సమ్మె పట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగుల గోడు ప్రభుత్వానికి చేరకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని దీక్ష పూనిన ఉద్యోగుల ఆవేదనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ప్రత్యామ్నాయ ఆరోగ్య సేవా మందిర్గా దీన్ని భావిస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల పల్లెటూరులో కూడా అదేవిధంగా విశాఖ నగరం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నగరాల్లో ఈ ఆయుష్మాన్ సేవలు అయితే కనుక అందిస్తుంది. అయితే ఆయుష్మాన్ సేవలు అందిస్తున్నటువంటి ఎవరికైతే
ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు, ఆ సిహెచ్ఓస్ అందరూ కూడా ఈరోజు నిరసన బాట పట్టడం జరిగింది. అసలు నిరసన గల సమ్మెకు గల కారణం ఏంటి? నమస్తే సార్, నా పేరు సుధా. నేను ఆర్తాల్వలస పిహెచ్సిలో చేస్తున్నాను. లక్ష్మీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ బ్యాచ్లో రిక్రూట్ అయి ఉన్నాను. మేము సర్వీస్లో 6 ఇయర్స్గా ఉన్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సెంట్రల్ నార్మ్స్ ప్రకారం రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు అన్నది స్టేట్ గవర్నమెంట్కి వదిలేసింది సార్. అది దాని ప్రకారంగా ఇన్ని రోజులు మేము ఏదైతే 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, కానీ ఏ రోజు మేము రోడ్డు ఇలా సమ్మెలు కానీ ధర్నాస్ కానీ ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ మేము వ్యతిరేకంగా లేము. అండ్ ఏ వర్క్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈవెన్ దో మా వర్క్ అయినా, ఆన్లైన్ వర్క్స్ అయినా, ఆఫ్లైన్ వర్క్స్ అయినా, ఈవెన్ మేము కోవిడ్లో కూడా వర్క్ చేసి ఉన్నాము. 2 ఇయర్స్ కోవిడ్లో క్వారంటైన్లో ఉండి మా ఫ్యామిలీస్ని వదిలేసి మేము కంప్లీట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా 6 మంత్స్ అక్కడే స్టే చేసి చాలామంది మాలో లైఫ్స్ కూడా కోల్పోయారు. అదే కోవిడ్లో ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చనిపోయారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఇప్పటికీ ఎక్స్క్రిషియా అనేది రాలేదు సార్. సో ఇవన్నీ కొన్ని ఫేస్ చేసి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ అనేవి ఇచ్చి ఈరోజు మేము బాధతో రోడ్డుకి ఆడపిల్లలం అయ్యుండి వచ్చి ఉన్నాం తప్ప మేము గవర్నమెంట్కి ఏమి ఆపోజిట్గా చేయట్లేదు సార్. సో దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. ఆల్రెడీ చర్చలు అనేవి జరిగాయి సార్. మేము ఏమైతే ప్రధాన డిమాండ్లు 4 డిమాండ్లుగా పెట్టి ఉన్నాము. సో ఆ ప్రధాన 4 డిమాండ్లో బడ్జెట్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులరైజేషన్ అనేది చేయలేము అని అంటున్నారు. హైక్ అనేది ఇంకోటి వాళ్ళకి సరే ఇప్పుడు రెగ్యులరైజ్ అనేది ఆన్ ఆఫ్ సడన్ జరగదు. కాబట్టి మాకు ఏదైతే లాస్ట్ ఇయర్ మేము ఉన్నది నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో ఉన్నాము. ఏదైతే మాతో పాటు 188 మందికి 23% హైక్ అనేది ఇచ్చారో మాకు కూడా ఆ విధంగానే ఇచ్చి న్యాయం చేయాలని, జస్టిస్ చేయాలని మేము ఈ గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్. మేము మా 24 hours కూడా వర్క్ చేయమంటున్నారు. కొన్నిసార్లు మేము 24 hours నుండి సర్వేలు చేసి ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తున్నాము. డీప్ రూరల్లో, ట్రైబల్స్లోని ఎక్కడెక్కడ స్టే చేసి ఫ్యామిలీస్ నుంచి వర్క్ చేస్తున్నాము. సో మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఒకటే సార్, మేము వర్క్ అంతా చేస్తాం, మా 100% మేము ఇస్తాము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్కి మేము మా ఫ్యామిలీని కూడా పోషించుకోవాలి. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి గవర్నమెంట్ మాకు జస్టిస్ చేస్తుందని వెంటనే ఈ హైక్ అనేది అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు చెప్తున్నారు కదా, ఏంటి ఆ 4 డిమాండ్లు? ముఖ్యంగా మేము ఈ స్ట్రైక్ చేయడానికి గల 4 కారణాలు ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓని రెగ్యులేట్ చేస్తానన్నారో అలాగే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓకి రెగ్యులేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ది ఏంటంటే 23% హైక్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఇచ్చారు. దాంట్లో సిహెచ్ఓ క్యాడర్ని మినహాయించారు. అది కూడా 23% ఎవ్రీ సిహెచ్ఓకి మేము రావాలని, అందాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏవైతే 9 months నుంచి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ, ఒకప్పుడు ఈపీఎఫ్ఓ మాకు లాస్ట్ 1 yearగా కట్టేది. ఇప్పుడు ఆ 1 yearగా ఈపీఎఫ్ఓ కూడా కట్ చేయడం అనేది ఆపారు. అది కూడా చాలా దుస్థితి. మేము చాలా బాధను వ్యక్తపరుస్తున్నాం. తిరిగి మాకు ఈపీఎఫ్ఓను కూడా పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నామండి. మాకు 25K అండ్ నెక్స్ట్ 15K అని వేరు చేసి ఇన్సెంటివ్స్గా ఇస్తున్నారండి. దయచేసి దాన్ని ఫిక్స్డ్ పేగా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అసలు వేతనం ఎంత ఫిక్స్ చేశారు? జీతం ఎంత మీకు? యాక్చువల్గా బయట రిప్రజెంట్ చేసేది అయితే 40K అని రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ మాకు ఇచ్చే శాలరీ 25 అండి. ఆ 25 కూడా ఫుల్గా మాకు పే చేయటం లేదు. 23,800 ఒకప్పుడు పే చేసేవారు ఈపీఎఫ్ కట్ చేసి. ఇప్పుడు ఆ పీఎఫ్ కూడా కట్ చేయకుండా జస్ట్ 24,800 కట్ చేస్తున్నారు. అందులో 200 ఎందుకు కట్ అవుతుందో కూడా మాకు తెలీదు. నెక్స్ట్ వచ్చే 15,000 ఇన్సెంటివ్స్. ఆ ఇన్సెంటివ్స్ మేము వర్క్ చేస్తేనే దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ మాకు ఇస్తారు. అవి కూడా ఫుల్గా పే చేయకుండా ఒకరికి 7,500, ఒకరికి 11,500. సరే వాళ్ళు మేము పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మాకు ఇస్తున్నారు, కానీ 9 months నుంచి వాళ్ళు ఇన్సెంటివ్స్ మాకు పే చేయట్లేదు. అలానే మేము ఈ రోజు వరకు సర్వీసెస్ లాస్ట్ 25 days వరకు ఏ రోజు మా సర్వీసెస్ అనేవి మేము ఆపలేదు. ఆ బాధనంతా ఈరోజు 24 days వరకు ఈరోజు మేము బయట పెడుతున్నాము. ఆ బాధని మా 10,032 ఫ్యామిలీస్ బాధని అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం. మంత్లీ ఇంత ఓపీ రావాలి, ఇన్ని డెలివరీ కేసెస్ డెలివరీ అంటే ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ చూశారు, ఎంతమంది బాలింతల్ని చూశారు, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చూశారు, ఎన్ని ఫీవర్ కేసులు వచ్చాయి, ఇలాంటి టార్గెట్స్ అనేవి కొన్ని ఫిక్స్ చేస్తారండి మంత్కి. అవి రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. రీచ్ అవ్వలేదు అనేది పక్కన పెడితే సర్వీసెస్ అనేవి మేము కంప్లీట్గా ఇస్తున్నామండి. అలాంటిది ఎప్పుడు ఆగిందని మేము చెప్పడం లేదు. సర్వీసెస్ అయితే మేము కంప్లీట్గా ఇస్తున్నాము. సరే పర్ఫార్మెన్స్ బేస్డే అనుకుంటే మేము సర్వీసెస్ అనేవి ఎప్పుడు ఆపలేదు.
వాళ్ళు ఇన్సెంటివ్స్ అనేవి 9 months నుంచి పెండింగ్ ఉన్నా సరే మేము సర్వీసెస్ ఎప్పుడు ఆపలేదు. సర్వీసెస్ అనేవి ఇస్తూనే వచ్చాం లాస్ట్ 24 days వరకు. చూసాం కదా, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అయితే కనుక సుమారు 26 రోజులు దాటి ఈరోజు 27వ రోజు వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తే ఇప్పటికీ కూడా 24/7 సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం తప్ప ఏ మాత్రం కూడా ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ వ్యతిరేకత చూపించట్లేదని చెప్పి తమ న్యాయమైన డిమాండ్లు అయితే కనుక చెప్తున్నారు. ఏవైతే 4 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 4 డిమాండ్స్ పరిష్కరిస్తే ఇప్పుడే విధుల్లోకి వెళ్ళి చేరుతామని చెప్తున్నారు. అదేవిధంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా తమ నిరసన కొనసాగిస్తామని చెప్పి ఈరోజు సిహెచ్ఓలందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. పెందుర్తి శాసనసభ్యులు పాచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సుజాత నగర్ జనసేన ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ చిన్నముసిడివాడ వరకు సాగింది. జాతీయ పతాకాలను చేతబట్టి పెద్ద ఎత్తున జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, వీర మహిళలు, ప్రజా ప్రతినిధులు ఉగ్రవాదాన్ని ఓడిస్తామంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లిన 26 మంది భారతీయులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని శోకసంద్రంలో ముంచిందన్నారు. ఈ దాడిపై ప్రధాని మోదీ చేపట్టిన ప్రతీకార చర్యలు ప్రశంసనీయమన్నారు. ఆపరేషన్ సింధూర్కు నామకరణ చేయడం దేశ గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్ ఉగ్రముఖలు భారతదేశం వైపు చూడాలన్నా భయపడేలా భారత సైన్యం వారికి తగిన బుద్ధి చెప్పిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత చక్కటి కార్యక్రమం మన దేశభక్తికి కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పెహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టణ పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిచివేసింది. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచుల సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శబాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు, ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టామని అగంతకుడు ఫోన్ కాల్ చేయడంతో హుటాహుటిన యంత్రాంగం అప్రమత్తమైంది. రైలు విశాఖ చేరుకునే సమయానికి ముందే బాంబ్ స్క్వాడ్, రైల్వే పోలీస్, నగర పోలీసులు స్టేషన్ కి చేరుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ కు రైలు చేరుకోగానే తనిఖీలు ప్రారంభించారు. S2లో అనుమానిత బ్యాగ్ గుర్తించిన పోలీసులు బ్యాగ్ తెరిచి చూడగా బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డు గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. S2లో వదిలేసిన బ్యాగు యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా గుర్తించిన పోలీసులు బాంబు లేదని నిర్ధారణకు రావడంతో ఆ సమాచారాన్ని అక్కడి ప్రయాణికులకు, పై అధికారులకు తెలియజేశారు. బ్యాంక్ మేనేజర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సన్నాహకంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంకలపూడి అనితలు.
మత సామరస్యం, దేశ సమగ్రతకై ఐక్యంగా ఉద్యమించాలి. సమైక్యత యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు. ఎల్టీటీ ర్యాలీకి బాంబు బెదిరింపు. ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం. తనిఖీల్లో బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.